షాబాద్లో జరిగిన దారుణం యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి ఒక బాలిక కుటుంబంలోని 6గురిని హత్య చేసిన ఉన్మాది రాజ్ కుమార్ వ్యవహారం పైన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలని ఆయన ఉద్వేగంగా డిమాండ్ చేశారు. రాజ్ కుమార్ సోదరుడు తండ్రిని కూడా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనాథగా మిగిలిన వికలాంగురాలికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. రాజ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సమాచారం అందించిన వారికి ₹2,00,000 బహుమతిని కూడా ప్రకటించారు. షాబాద్ ఘటన పోలీసుల నిర్లక్ష్యాన్నే చూపుతోందని వీర్లపల్లి శంకర్ అన్నారు. కేవలం ఎస్ఐ, సిఐలను సస్పెండ్ చేస్తే సరిపోదని, ఈ దారుణానికి పోలీసు ఉన్నతాధికారులే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. కరుడుగట్టిన నేరస్తులను సమాజంలో విచ్చలవిడిగా వదిలేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తుంటే ప్రభుత్వాల నుంచి కూడా తప్పులున్నాయని, అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇక వికలాంగురాలికి నిరంతరం అండగా ఉంటానని ఎమ్మెల్యే శంకరయ్య ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పోక్సో కేసులో అరెస్టు కాకుండా ఉండడానికి పోలీసులకు రాజ్ కుమార్ ఏకంగా ₹20 లక్షల చెల్లించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల చేతికి డబ్బులు అందడం వల్లే బలహీనమైన సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారని తెలుస్తోంది. బాధితులు మళ్లీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఎస్ఐ రమేష్ ను సస్పెండ్ చేయగా ఇప్పుడు సిఐ క్రాంతిరెడ్డిపై కూడా వేటు పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే ఇప్పటికే దాదాపుగా 24 నుంచి 28 గంటలు గడిచిపోయింది రాజ్ కుమార్ పరారై. ఇప్పటి వరకు దొరకకపోవడం ఇక్కడ పోలీసుల వైఫల్యంగా చూడాలా? రవిచంద్ర, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ షాబాద్ 6 హత్యలకు సంబంధించి నిందితుడు పరారీలో ఉన్న పోలీసులు అయితే చెప్తున్నారు. అదే సమయంలో టెక్నాలజీ, టీడీఆర్ డాటా, అట్లాగే టెక్నికల్ ఆధారంగా మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీంతో పాటు ఈ రోజు బాధిత కుటుంబాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా కలవడం జరిగింది. వారికి కుటుంబానికి, బాధితురాలి కుటుంబానికి తక్షణ సాయంగా ₹1,00,000 సహాయాన్ని కూడా అందించారు. దాంతో పాటు ఆ కుటుంబానికి ఎవరైతే మిగిలి ఉన్నటువంటి వికలాంగురాలైనటువంటి యువతి ఉంది, ఆ కుటుంబంలో తనకు అండగా నిలబడతానని, అట్లాగే నిందితుడిని కఠిన శిక్షించాలని వీళ్ళపల్లి శంకర్ అయితే డిమాండ్ చేశారు. దీంతో పాటు ఏదైతే ఈ రాజ్ కుమార్ ఈ రోజు ఉదయం షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో టిఫిన్ కోసం అడవి మార్గం ద్వారా వచ్చినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అది టిఫిన్ తినడానికి వచ్చినటువంటి వ్యక్తిని కొందరు మఫ్టీలో ఉన్న వ్యక్తులైతే అదుపులోకి తీసుకున్నట్టుగా వారు పోలీసులేనని స్థానికులు అయితే చెప్తున్నారు. అదే సమయంలో అసలు రాజ్ కుమారా లేదా మరి ఇతర వ్యక్తులు ఎవరైనా అనేది తనకు కన్ఫర్మ్ గా చెప్పలేకపోయినప్పటికీ ఏదైతే ఘటనకు సంబంధించి ప్రస్తుతం షాబాద్ సంబంధించి రాజ్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం చర్చల్లో ఉన్న నేపథ్యంలో అతనే అయి ఉంటాడనేది ఆ స్థానికులు కూడా ఒక అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాజ్ కుమార్ సంబంధించి అరెస్ట్ అయితే ఆ పోలీసు ఇంకా నిర్ధారించాల్సి. అదే సమయంలో నిన్న మధ్యాహ్నం రాజ్ కుమార్ ఏదైతే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం చేయాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి సమస్యతో నేరుగా జిల్లా కలెక్టర్ అట్లాగే డీసీపీలు కూడా, పోలీస్ అధికారులు కూడా, ఉన్నతాధికారులు మాట్లాడారు. ఆ సమయంలో అతను శ్రీశైలం వెళ్ళినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ రాజ్ కుమార్ శ్రీశైలం అంటే కనుక మరి ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అతనైతే రాజ్ కుమార్ కావచ్చు, ఆయన టిఫిన్ చేయడానికి వచ్చినట్టుగా కూడా
టిఫిన్ ఉందా, ఏం టిఫిన్ ఉంది, అంటే తినడానికి ఏముంది అనే పద్ధతిలో అడిగారు. ఆయన మేమైతే ఆయననే అని అనుకుంటున్నట్టుగా కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై అధికారులు అయితే ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. కానీ అదే సమయంలో ఇటు షాద్నగర్ ఎమ్మెల్యే నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధికారికంగా నిలవడం కాకుండా రాజకీయ ప్రకటనలు కాకుండా ఒక నిజమైన న్యాయాన్ని అందించాల్సి ఉంది. ఇంత ఘోరానికి పాల్పడినటువంటి నిందితుడు ఎక్కడైతే ఉన్నారో అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా వీళ్ళపల్లి శంకర్ స్పష్టం చేశారు. రవి, కేసుకు సంబంధించి పోక్సో కేసు నమోదు కాకుండా అటు సిఐఎస్ఐలకు దాదాపు 20 లక్షల రూపాయలు లంచం ఇచ్చారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? కేసుకు సంబంధించి అంటే రాజ్ కుమార్ గతంలోనే ఈ మైనర్ బాలికని వేధింపులకు గురి చేస్తున్నట్టుగా గ్రామస్తుల దృష్టిలో ఉంది. అట్లాగే ఇటు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే గతంలో ఎంత చెప్పినప్పటికీ రాజ్ కుమార్ మార్పు రాన నేపథ్యంలో పోక్సో కేసు కింద కూడా నమోదు చేశారు. రవి, ముఖ్యంగా పోక్సో కేసు విత్ రెలెటివ్ యాక్టివ్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. అయితే అదే సమయంలో పోక్సో కేసుకు సంబంధించి చాలా కఠినంగా పోక్సో కేసు అయితే ఉంటుంది. దానికి రిమాండ్ కూడా తరలించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ ఆ సమయంలో కేసు నమోదు చేసినప్పటికీ రాజ్ కుమార్ బయట తిరుగుతుండడం నేపథ్యంలో మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక పోక్సో కేసులో నమోదైనటువంటి నిందితుడు బయట ఎలా తిరగగలుగుతున్నాడు, అతన్ని జైలుకు పంపాలి కదా, రిమాండ్కి పంపాలి కదా, కేసు కోర్టుకు సబ్మిట్ చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళు పదే దృష్టి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏదో సర్దుబాటు ధోరణిలో అక్కడ స్థానిక ఎస్ఐ సిఐ కూడా మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా కేసుకు సంబంధించి విషయాలు పలానా కేసు అయింది, పలానా మైనర్ సంబంధించి రాజ్ కుమార్ అందులో నిందితుడిగా ఉన్నారు కదా, ఏమైంది ఆ కేసు అంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు కేసు ఫైల్ తెచ్చుకొని అసలు ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత ఏంటి అనే విధంగా చూడడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించింది అనేది నిన్న కలెక్టర్ దృష్టికి కానీ అటు పోలీసు ఉన్నతాధికారుల చేతి దృష్టికి కూడా అక్కడ బాధిత కుటుంబ సభ్యులైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ వెంటనే ఎస్ఐ రమేష్ ని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా పోలీసు ఉన్నతాధికారి ప్రకటించారు. దాంతో పాటు సిఐ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే పోక్సో కేసుకు సంబంధించి ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులకు తమ పరిధిలో ఉన్నటువంటి పోక్సో కేసుకు సంబంధించి వాళ్ళు రెగ్యులర్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సిఐ నెగ్లిజెన్సీ కారణంగా కూడా ఉంది. కేవలం ఎస్ఐ పై చర్యలు తీసుకోవడం కాదు, ఎస్ఐ సిఐ ఇద్దరిని కూడా బాధ్యతలు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో వారిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో పాటు పోక్సో కేసు ఈ కేసును కూడా మరింత దర్యాప్తు చేయడం అట్లాగే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం టీములు పనిచేస్తున్నాయి. రవి, థ్యాంక్ యూ రమేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం